సరే ఇప్పుడు దేశంలో గాని, రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి గదా! ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి గదా! దాని గురించి మీ అభిప్రాయం? ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నాం గదా! మల్కాజ్గిరి 3 పోటీలు బలంగా పోటీ చేస్తున్నాయి. బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ అండ్ బీజేపీ. సో, మీ మీ అభిప్రాయం దేనికి? దేశంలో యాక్చువల్‌గా సెంట్రల్‌లో వచ్చేసి బీజేపీ ఉండాలనే బలమైన కోరిక అందరిలో ఉంది. ఓకే. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. దేనితో సంబంధం లేదు. దేశ రక్షణ మనము సుభిక్షంగా ఉండాలంటే దేనితో సంబంధం లేకుండా అందరం బీజేపీకి ఓటేయాల్సిందే. ఈరోజు చూసినట్టయితే మన తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి. ఈరోజు మెజారిటీ ఫుల్‌గా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి బీజేపీకి పోటీ చేయగలమన్నంత భయంలో ఉంది. ఎందుకంటే ఇదంతా ఏందంటే మన దేశంలో జరుగుతున్న అభివృద్ధి, మన ఓకే. దేశంలో ఉన్న మన సరిహద్దులో ఉన్న పటిష్టత ఇవన్నీ ఇదివరకు లెక్క కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యారు. అందరికి అక్షరాస్యత పెరిగింది. ఓకే. దానివల్ల అందరికి అవగాహన వచ్చింది. కాబట్టి ఈసారి మాత్రం కంపల్సరీ బీజేపీకి పూర్తి మెజారిటీతో 100% బీజేపీ గవర్నమెంట్ ఫార్మ్ చేస్తది. అదేవిధంగా మోడీ చెప్పినట్టు ఈసారి ఒకవేళ బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే దేశంలో అనూహ్యమైన మార్పులు జరగబడతాయి. అది మన దేశ భద్రతకు, మన యొక్క ఆర్థిక స్వావలంబనకు చాలా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు లీడింగ్‌లో 2 టైమ్స్ ఉంది గదా! బీజేపీ. సో, థర్డ్ టైము ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా ఏమన్నా ఇప్పుడు కాంగ్రెస్‌కి? మీరు బీజేపీ ఏం చేసింది అన్నది ఆలోచించండి. ఓకే. బీజేపీ వచ్చిన తర్వాత మనము కొన్ని వేల కిలోమీటర్ల యొక్క రహదారులను ఏర్పరచుకున్నాము. మనము కొన్ని ఎయిర్‌పోర్ట్‌లను ఏర్పరచుకున్నాము. తర్వాత ఎప్పుడూ సాధ్యం కాదు ఒక రాజకీయాన్ని గురించి ఉపయోగించుకున్న రామ మందిర నిర్మాణాన్ని మనం కంప్లీట్ చేసుకున్నాము. ఓకే. ఈరోజు చూడండి, అంటే బీజేపీ అన్నది ఒక వ్యక్తి పూజ చేసేటువంటి పార్టీ కాదు. దేశ రక్షణ గురించి పాటుపడే పార్టీ. ఓకే. అదంతా ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీ. అందుకే చూడండి, మీరు భారతదేశంలో చాలా సమస్యలు 370 ఆర్టికల్ అన్నది ఇప్పటివరకు ఎవరు ఊహించలేదు. ఓకే. 370 ఆర్టికల్ ఒకవేళ తీసేస్తే భారతదేశం అల్లకల్లోలం అయిపోతుందన్నారు. ఈరోజు రాళ్ళు రువ్విన కాశ్మీరంలో ఈరోజు పర్యాటకం పరిఢవిల్లుతుంది. అంటే అది మోడీ యొక్క గొప్పతనమే. అంటే వాళ్ళ యొక్క పార్టీ సిద్ధాంతాలు అటువంటివి. ఈరోజు చూడండి, రైల్వే కొన్ని సంవత్సరాలుగా మనము ఒక రైల్వే పరిస్థితి చూసినట్టయితే ఈరోజు మామూలుగా లేట్ వచ్చే ట్రైన్ల పరిస్థితి నుండి ఈరోజు మనం బుల్లెట్ ట్రైన్లలోకి దూసుకుపోతున్నామంటే అది ప్రాపర్గా వాళ్ళు ప్లానింగ్, పర్ఫెక్షను, ఇంప్లిమెంటేషన్ చేస్తాను కాబట్టి అవుతుంది. కాబట్టి దేశంలో ఈరోజు కొత్తగా యువత ఎవరైతే ఓటర్లుగా నమోదైనరో వాళ్ళందరూ దృఢ నిశ్చయంతో ఉన్నారు. లోకల్లో ఏ పార్టీ ఉన్నా సెంట్రల్‌లో మాత్రం బీజేపీ ఉండాలి. ఓకే సార్. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఉన్నారు గదా! మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు గదా! సో, మ అభ్యర్థులు మీకేమన్నా ఐడియా ఉందా? నాకు ఈటెల రాజేందర్ ఒకటి తెలుసు. ఓకే. కాంగ్రెస్‌ది ఇంకా ప ఇవ్వలేదు కదా! పట్నం సునీతారెడ్డి అని పట్నం చెప్పి. సునీతారెడ్డి. ఓకే. ఈటెల రాజేందర్‌కి దాదాపు ఛాన్సెస్ ఉన్నవి. ఓకే. ఎందుకంటే మీరు మల్కాజ్గిరి నియోజకవర్గము ఆల్రెడీ పెద్ద నియోజకవర్గము. అవును. అక్షరాస్యత బాగా ఉన్న నియోజకవర్గము. అవును. ఈరోజు యువతలో ఒకటి లోకల్‌లో ఏ పార్టీ ఉన్నా సెంట్రల్‌లో బీజేపీ ఉండాలని. కాబట్టి ఎంపీ సీట్లు దాదాపు ఈరోజు నాకు అంచనా ప్రకారము దాదాపు 10-12 సీట్ల వరకు తెలంగాణలో బీజేపీ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే. ఫైనల్‌గా ఇప్పుడు మల్కాజ్గిరి మీ ఓటు ఎవరికనుకుంటున్నారు? మీ అభిప్రాయం? ఈటెల రాజేందర్ బీజేపీ. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి గదా! దేశంలో అండ్ రాష్ట్రంలో. ఓకే. సో, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్‌కి మీ ఓటు ఎవరికేయాలనుకుంటారు? ఆబ్వియస్‌గా అయితే బై డిఫాల్ట్ ఎన్డీఏకే, ఓకే. బీజేపీకే. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు బెటర్ ఆల్టర్నేట్ లేదు. ఓకే. అండ్ ఎన్డీఏ కూడా కొంచెం బాగానే చేస్తున్నది. సో అందుకనే మా మా ఓటైతే తప్పనిసరిగా బీజేపీకి. ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ అధికారంలో లేదు. సో, ఓకే. బీజేపీని మీరు చూజ్ చేసుకోవడానికి కారణం? సో రాష్ట్రంలో లేకపోతే ఏంది, దేశంలో ఉన్నాయి కదా. ఇప్పుడు ఏమన్నా మెయిన్ ఇప్పుడు ఫారిన్ సంబంధాలు మెరుగుపరచుకోవాలన్నా కానీ, లేకపోతే మన ఫారిన్ పాలసీస్ కానీ, లేకపోతే మనం డిఫెన్స్ ఏవేవైతే సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయో ఓకే. అవన్నీ ఏమైనా చేయాలన్నా కానీ పార్లమెంట్లో ఇప్పుడు సిఏ అని, ఎన్ఆర్సీ అని తీసుకొస్తున్నారు కదా. ఓకే. సో వాటికి రావాలంటే ఆబ్వియస్గా ఎన్డీఏ ఉండాల్సిందే. ఆల్రెడీ 10 సంవత్సరాలు చూస్తున్నాం గదా! ఎన్డీఏ ఓకే. ప్రభుత్వాన్ని. ఓకే. సో, ఇప్పుడు ఏమన్నా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఎస్, ఇప్పుడు మేబీ ఇప్పుడు సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ చేయాలంటే పార్లమెంట్లో 2/3 ఉండాలని చెప్పి అంటున్నారు. ఓకే. పార్లమెంట్ అంటే ఓన్లీ లోక్సభనే కాదు కదా, రాజ్యసభ కూడా వస్తుంది. అవును. సో ఇప్పుడు ఇంకొక టాక్ ఏం నడుస్తుందంటే మినిమం మనకు 400 అవుట్ ఆఫ్ 543 సీట్స్ వస్తాయి లోక్సభలో. ఓకే. అప్పుడు 2/3 మెజారిటీ ఉంటుంది కాబట్టి అప్పుడు బీజేపీ ఏమేమి ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుందో అవన్నీ ఇంప్లిమెంట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఎగ్జాంపుల్ సిఏఏ కానీ, ఎన్ఆర్సీ కానీ. సో ఆబ్వియస్గా ఈ రెండు ఇంప్లిమెంట్ చేయగలిగిన
దమ్ము ఉన్నదంటే ఓన్లీ బీజేపీ గవర్నమెంట్ కానీ నా పర్సనల్ ఒపీనియన్. సో ఆబ్వియస్గా దానికోసం ఉన్నా అని చెప్పేసి మనము వాటికి బీజేపీకి ఓటేస్తాము. ఎందుకంటే ఇప్పుడు మీరు చూసుకుంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కానీ అక్కడ కానీ ఇప్పుడు రోహింగ్యాలు అని వాళ్ళు ఎవరెవరు వచ్చి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పాస్పోర్ట్, ఇప్పుడు నాకు ఇక్కడ రేషన్ కార్డు రావట్లేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎక్కడో రోహింగ్యాలు వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళకు మనం అనవసరంగా ఫుడ్ పెట్టి మేపుతున్నాము. వాళ్ళేదో వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసము వాళ్ళకి అన్ని ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఇచ్చేసి వాళ్ళకు మనకు రావాల్సిన అన్ని సంక్షేమ పథకాలన్నీ వాళ్ళకి పెడుతున్నాం. వాళ్ళని పెట్టే బదులు ఈ సిఏ అనేది ఒకటి చేసేసి ఆ ఫెసిలిటీస్ బెనిఫిట్స్ మనమే తీసుకుంటే అయిపోతుంది కదా. సో ఆ ఉద్దేశం. ఇప్పుడు మల్కాజ్గిరిలో మీకు ఇప్పుడు బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఐడియా ఉందా? ఈటల రాజేందర్ గారు. మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటారు ఫైనల్గా? ఆబ్వియస్గా ఈటల రాజేందర్. ఎందుకని? అదే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటంటే మనకి ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ అనేది సెంట్రల్ లెవెల్లో రిప్రజెంట్ అవుతుంది. అవును. సో ఆబ్వియస్గా ఇప్పుడు నా ఒక్క ఓటు అని చూసుకోకుండా ఒక్క ఓటు వేస్తుంటేనే మనకు ఆ ఒక్క ఓటు కాస్త కొన్ని వేలు లక్షలుగా టర్న్ అయిపోయి మేబీ ఎంపీ సీట్గా రావచ్చు కదా. ఇప్పుడు మనము 2014లో చూసుకుంటే 1 or 2 సీట్స్ వచ్చాయి ఎగ్జాంపుల్. అదే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్లో చూసుకుంటే 4 or 5 సీట్స్ వచ్చాయి. ఇప్పుడు మేబీ ఒక 7-8 సీట్స్. ఇప్పుడు ఆబ్వియస్గా చూసుకుంటే బీజేపీకి ఏంటంటే సౌత్ సైడ్ నుంచి మనకు సీట్స్ అనేది చాలా తక్కువ ఉన్నది. సో ఇప్పుడు ఆ ఉన్న సీట్లలో N+1 ఒక్క సీట్ ఎక్స్ట్రా అయినా కానీ కొంచెం దానికి పవర్ పెరిగినట్టే కదా. సో ఆబ్వియస్గా నేను బీజేపీకే వస్తాను ఓటు. ఓకే సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు ప్రధానమంత్రిగా ఎవరినొకరు అయితే ఎన్నుకోవాలి ప్రజలు. ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు మీరు? ప్రధాని ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ విద్య, వైద్యం ఈ రెండు ఫ్రీగా పెడితే ఉన్నోడు లేనోడు అందరు బాగుపడతారు, అందరు పైకి వస్తారు. ఇప్పుడు ఉన్నోళ్ళు చదువుకుంటున్నారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అలానే ఉండిపోతున్నారు కదా. కాబట్టి ఆ రెండు ఫ్రీగా పెడితే ప్రపంచం అనేది బాగుపడుతుంది ఎక్కడున్నా. ఈ ఫ్రీ బస్సులు పెట్టి ఇవన్నీ వేస్ట్. ఎందుకంటే ఉపయోగం లేనివి ఇవన్నీ. ఎవరికి ఉపయోగం ఇవన్నీ పెట్టి చెప్పండి? దీని వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా? మరి దానికని ఈ రెండు పెడితే ప్రపంచం ఎక్కడున్నా బాగుంటుంది. వైద్యం, విద్య ఈ రెండు ఫ్రీగా పెట్టాలి ఎవరు వచ్చినా. మిగతా వాడు ఏవి ఎక్కర్లేదు. అంటే జనరల్ గా ఇప్పుడు మీరన్న పాయింట్ మంచి పాయింట్. అట్లానే ఇప్పుడైతే ఎవరినొకరినైతే మనం ప్రధానమంత్రి ఎన్నుకోవాలి కదా. మీరైతే రాహుల్ గాంధీ అనుకుంటారా, మోదీ అనుకుంటారా? ఎవరు వచ్చినా ఇప్పుడు రాహుల్, మోడీని అనుకుంటారు. ఎందుకు మోదీ? ఆయన వస్తే కాస్త హిందూయిజం అన్నది నిలబడుతుంది. హిందూయిజం. ఓకే. ఇప్పుడు మీరు ఏమన్నా ఉచిత విద్య, ఉచిత వైద్యం అంటారు. మరి ఈ యొక్క హిందూయిజం లేకపోతే ముస్లిం ఆర్ క్రిస్టియన్ ఈ మతాలకు భోజనం పెట్టమని చాలా మంది అంటారు కదా. మరి అలా మత భేదం ఉండకూడదు. మళ్ళీ ఇందులో ఎవరైనా ఏ మతమైనా ఈ రెండు అన్నది ఫ్రీగా ఇవ్వాలి. మత ఇది కాదు కదా. ఇప్పుడు ఓకే మేడం, ఈ ఎంపీ ఎలక్షన్ ఇక్కడ పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంట్ వస్తుంది కదా. ఇక్కడ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు మీరు ఎంపీగా? అంత ఐడియా అంటే ఏ పార్టీ అయితే బెస్ట్ అనుకుంటారు? బీజేపీ. ఇంకా బీజేపీ. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, ఉపయోగం లేదు ఆయన వల్ల. నాకైతే ఏమి ఇప్పుడు 6 గ్యారెంటీలు మేము ఇంప్లిమెంట్ చేసినాము, ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు అసలు కరెంట్ కూడా సరిగా ఉండట్లేదు. కరెంటు ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తున్నాడు. అర్ధరాత్రి లేదు, అపరాత్రి లేదు, ఏం లేదు అసలు కరెంట్. ఇంతకుముందు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు ఈ 6 గ్యారెంటీలు మేము ఇంప్లిమెంట్ చేసినాం, దేశవ్యాప్తంగా కూడా ఈ 6 గ్యారెంటీలు చేస్తున్నాడండి. ఎవరికి చేస్తున్నాడు? ఉన్న వాళ్ళకే ఇస్తున్నాడు. లేని వాళ్ళు ఎక్కడ పోతున్నారు? వాడు అదంటాడు, ఇదంటే అందరికి సొంత మిల్లులు ఉండవు, అందరికి అన్ని కావాలంటే ప్రూఫ్లు అంటాడు, అందరికి అన్ని ఉండవు. మీకు ప్రతి నెల 2500 ఏదో పడుతున్నాయి? ఏమీ లేవు. ఓన్ హౌస్ ఉంటే అసలు ఇవ్వడుగా. కరెంట్ బిల్లు కూడా ఏం లేదు. మొత్తం అసలు ఉచితంగా 6 గ్యారెంటీలు లేవండి. ఏవి గ్యారెంటీ లేవు, ఏవి ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదు. వేస్ట్. కాంగ్రెస్ అయితే వేస్ట్ వచ్చి. కాస్త కేసీఆర్ ఉన్నప్పుడే కాస్త ఏదో ఇదిగా బాగుండేది. కాస్త ఉద్యోగాలు కూడా పిల్లలకు వస్తాయన్న నమ్మకం ఉండేది కేటీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఈయన వచ్చాక ఏం వస్తాయో ఏం రావో కూడా తెలియదు. అది ఫైనల్ గా. అంటే ఈ ప్రధానమంత్రి మాత్రం ఎవరు కావాలనుకుంటారు మీరు? ఫైనల్ గా ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటారు? మోడీ అయితే. థ్యాంక్ యూ మేడం. ఆదిత్య గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. సో ఇక్కడ మనం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్నాం. ఇక్కడ లోకల్ అయినా ప్రధానమంత్రి అయినా సెంట్రల్లోనైనా ఎవరు కావాలనుకుంటారు మీరు? మోదీ. ఎందుకని మోదీ? లాస్ట్ 10 years బాగుంది. ఆల్రెడీ 2 times చూసినాం, అంటే 10 years చూసినాం. సో పెద్దగా చేంజెస్ ఏమైనా కనపడుతున్నాయంట? చేంజెస్ ఉన్నాయి కదా. చేంజెస్ చాలా ఉన్నాయి. ఏం చేంజెస్ ఉన్నాయి మీకు తెలిసిన వరకు? సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, లేకపోతే ఈ జవాన్స్ కి ఆర్మీకి సంబంధించి ఇది కావచ్చు, అంటే సెంట్రల్ గవర్నమెంట్ పథకాలు కావచ్చు, కొన్ని మోదీ బాగుంది కదా. మోదీ బాగుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఏంటంటే యూపీలో బీజేపీ గవర్నమెంట్ చాలా బాగుంది. యోగి ఆదిత్యనాథ్ సీఎం గా ఉండి అక్కడ బాగా చేస్తున్నారు. రౌడీజం, గుండాయిజం ఇవన్నీ బాగా తగ్గాయి.
అంటే రాహుల్ గాంధీ గారు కాలేరంటారు ప్రధానమంత్రి? రాహుల్ గాంధీ కాలేరని రాహుల్ గాంధీ ఆల్రెడీ లాస్ట్ బీజేపీ కంటే ముందు 2 టర్మ్స్ ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అందులో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, తర్వాత ఇంకొకరు ప్రధానమంత్రిగా ఉన్నారు. అంటే అన్ని చూసాము. అది ఒక వర్గం బాగుంది. ఒక వర్గం మారు కాంగ్రెస్ వర్గం కావచ్చు, ఇంకో వే ఉండే మోదీ వస్తే మత ఘర్షణలు అవుతాయి, హిందూ ముస్లింల చిచ్చు పెట్టి బతుకుతుంది బీజేపీ అనేది వర్షన్. దాని మీద లేదండి, అవి పిచ్చి మాటలు. అవి అలా ఏ ఉండదు. ఎవరైనా ఒకటే. ఇప్పుడు మత ఘర్షణలు కుల ఘర్షణలు ఎందుకు జరుగుతాయి? అది ఫేక్. అది ఇప్పుడు ఈ పార్లమెంట్ ఏ పార్లమెంట్ వస్తుంది? ఇది ఇక్కడైతే బీజేపీ మల్కాజ్గిరి కదా. క్యాండిడేట్స్ ఐడియా ఉందా మీకు? లేదు, బీజేపీ అయితే ఐడియా ఉంది. క్యాండిడేట్స్ కూడా ఇంకా డిక్లేర్. లాస్ట్ టైం రేవంత్ రెడ్డి ఉన్నారు కాంగ్రెస్ నుంచి, ఇంకొకళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు బీజేపీ నుంచి ఉన్నారు, సునీతారెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, రాగిడి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ నుంచి. ఇలా ఎవరిని చూస్ చేసుకుంటారు మీరు? ఈటల రాజేందర్ గారు. ఎందుకని ఈటల రాజేందర్ గారు? బీజేపీ అంటే పర్టికులర్ పర్సన్ కాదు, బీజేపీ అంతే. అక్కడ ఆ ప్లేస్ లో రాజేంద్ర గారు కాకపోతే ఇంకా ఎవరున్నా సరే చూస్ చేసుకుంటాం. బీజేపీ చూస్ చేసుకుంటాం అంతే. గెలుస్తుంది అంటావా ఎంపీ కూడా? తప్పకుండా గెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు దేశంలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. చెప్పండి. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కాంగ్రెస్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ. మోడీ ఆల్రెడీ 10 years పైన అయిపోయింది. ఆయన రావడం వల్ల అన్ని రేట్స్ పెరిగాయి తప్ప జనాలకి ఏమీ ఉపయోగం లేదు. ఒట్టి మందిరాలు, స్టాచ్యూస్ అవే కడుతున్నారు జనాలకి. ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కూడా, బ్యాంక్స్ కూడా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ లేవు. సో మేబీ చేంజ్ కోసం కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. చేంజ్ కోసం కాదు, రావాలి, కాంగ్రెస్ రావాలి. ఓకే, ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో మీ ఓటు ఎవరికి వేయాలనుకుంటారు? మీకు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు ఐడియా ఉందా ఏమన్నా? లేదు, మాది యాక్చువల్లీ ఆంధ్ర. ఓకే, మీ ఓటు ఎక్కడ ఉందండి? ఆంధ్రలో ఉంది. ఆంధ్రలో ఎవరు వస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? ఆంధ్రలో ఇప్పుడు అంతే, ఆంధ్రలో కొంచెం అంతే పొలిటికల్ ఫీవర్ నడుస్తుంది కదా బాగా. అవును, సో అంతే 50-50 చెప్పలేము. అంటే మీ ఓటు దేనికి వేయాలనుకుంటారు? సో ఇప్పుడు కూటమి ఉంది, టీడీపీ అండ్ జనసేన, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్. వైఎస్ఆర్సీపీ జస్ట్ 5 years చేశాడు కాబట్టి ఇంకొక ఛాన్స్ ఇస్తే మేబీ చేయొచ్చు. ఇంకొక 5 years ఎక్స్ట్రా జనాలకి డబ్బులు ఇవ్వకుండా ఇంకేదన్నా బెటర్గా చేస్తే బాగుంటుంది. అంటే జనాలను సోమరపోతులు చేస్తారు డబ్బులు ఇచ్చి అని చెప్పి. అది కరెక్టే, డెవలప్ కావట్లేదు రాష్ట్రం అని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లీస్ట్ నెక్స్ట్ 5 years ఇస్తే ఏమన్నా చేయొచ్చు. నెక్స్ట్ వాళ్ళు వచ్చే వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. ఇండస్ట్రియల్ కానీ ఏదైనా డెవలప్ చేసే అవకాశం ఉందా నెక్స్ట్ టైం వస్తే? జగనే వస్తే చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ 5 years ఆయన నిలిపిపెట్టుకోవడానికి చేశాడు. నెక్స్ట్ 5 years ఇస్తే చేయొచ్చు. లేకపోతే నెక్స్ట్ గవర్నమెంట్ సేమే వస్తే మేబీ మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఇలానే స్టార్ట్ చేయొచ్చేమో అని. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేశవ్యాప్తంగా. సో మీ ఒపీనియన్, ఓటు ఎట్టేయాలనుకుంటున్నారు? నేను బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బీజేపీ క్యాండిడేట్ ఎవరో మీకు ఐడియా ఉందా? ఈటల రాజేందర్. ఓకే, అదే బీజేపీకి ఎందుకు ఓటు వేయాలనుకుంటారు? మోడీ గారు చాలా మటుకు చేస్తున్నారు మన దేశం కోసం. ఓకే, 370 ఆర్టికల్ ఇచ్చారు. ఓకే, చాలా మటుకు చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిరం కట్టారు. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. సో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా నేను పిఎం అవుతా అని చెప్పి మాట్లాడుతున్నాడు. సో ఆయన పైన మీ అభిప్రాయం? వాళ్ళు ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ కానీ ఫామ్లోకి వచ్చి గవర్నమెంట్లోకి వచ్చిందంటే మొత్తం మళ్ళీ ముస్లిమ్స్ మొత్తం మళ్ళీ చిల్లరైపోతారు. ఓకే, మొత్తం పాకిస్తానీస్ అంతా వచ్చేస్తారు. దేశంలో ఎవరు ప్రధాని అవుతారని మీ అభిప్రాయం? నరేంద్ర మోడీ ఈసారి 400 seats పక్క. ఓకే, మళ్ళీ వస్తాయి. ఇప్పుడు గత ప్రభుత్వం కంటే స్టేట్లో ఇప్పుడున్న ప్రభుత్వం పని ఎలా చేస్తుందని మీ అభిప్రాయం? ఇది మొన్ననే వచ్చింది కదా బ్రదర్. ఓకే, ఇంకొక 2 months చూస్తే తెలుస్తుంది రిజల్ట్. 100 రోజులు అయిపోగానే 6 స్కీములు చేస్తామని అన్నారు. సో దానివల్ల మీకు ఏమైనా? ఏం రాలేదు ఇప్పుడు స్కీమ్స్ అయితే. ఓకే అన్నారు కానీ ఇప్పుడు ఏమంటారు, మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఈ ఎలక్షన్స్ అయిపోయినాక ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి ఏం చేయొద్దు, అది ఇది బిల్లులు పాస్ చేయొద్దు అంటారు. మళ్ళీ అదే రొటీన్. మళ్ళీ అది అయిపోగానే మీరు మాకు ఎంపీలో గెలిపియలే కాబట్టి ఇప్పుడు మేమేం చేస్తామని చేతులు ఎత్తేస్తారు వాళ్ళు. అంతే, నామకే వాస్తే అవన్నీ చెప్పినా ఎవరు చేస్తారు బ్రో? ఓకే అంటారు 100 మందిలో 10 మంది కూడా వస్తుందో రాదో తెలియదు. కరెక్ట్. ఆల్రెడీ ఇప్పుడు లేడీస్కి ఉచిత బస్సు నడుస్తుంది. దానివల్ల లాభం ఏముంది బ్రో? నష్టమే చాలా మంది. ఓకే, ఇప్పుడు కరెంట్ బిల్లు, ఉచిత కరెంట్ బిల్లు అన్నారు, ఏమన్నా వస్తుందా? చూపి బ్రో, ఒకరికి వచ్చింది. రాలే చూపి. ఓకే, మాది తపోవన్ కాలనీ ఏరియా మొత్తము
దగ్గర దగ్గర 150 ఇల్లు ప్రతి ఒక్కరు ఇచ్చారు. ఓకే ఒక్కరికి రాలే ఇప్పటిదాకా, 0 కరెంట్ బిల్ రాలే. ఓకే ఫ్రీ గ్యాస్ గత అన్నారు. ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది అన్నట్ట. ఇంకా చెప్పలేము. ఓకే ఒక 2-3 మంత్స్ చూస్తే గవర్నమెంట్ ఫామ్ 2 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ అంతే మ్యాక్స్. ఓకే ఇంకొక 3-4 మంత్స్ చూస్తే ఎలక్షన్స్ తర్వాత చూస్తే తెలుస్తుంది. ఫైనల్గా మీ ఓటు దేనికి వేయాలనుకుంటున్నారు? నేనైతే బీజేపీ బ్రో. ఓకే ఇప్పుడు పార్లమెంట్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్ దేశంలో అండ్ రాష్ట్రంలో. ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నాం కదా మనం. మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలిస్తే మంచి జరుగుతుందని మీ అభిప్రాయం? మల్కాజ్గిరి నుంచి 3 పార్టీలు బలంగా పోటీ చేస్తుంది, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. మీ ఓటు దేనికి వేయాలనుకుంటారు? బీఆర్ఎస్కి. ఓకే ఎందుకని బీఆర్ఎస్కి? బీఆర్ఎస్ అయితే లోకల్ పార్టీ కాబట్టి మనం ప్రశ్నించడానికి మనకి అది దేశం వ్యాప్తంగా ఉంటుంది కాబట్టి, ఎంపీ అంటే పార్లమెంట్ నియోజకవర్గం కాబట్టి ఓకే మన స్టేట్కి సంబంధించిన వాళ్ళు మన ఎంపీ పార్లమెంట్లో ఉన్నట్లయితే మన రాష్ట్రానికి ఏదైనా ఏ విధంగా ఉపయోగపడుతుందని మేము బీఆర్ఎస్ పార్టీకి ఎన్నుకోగలుగుతాం. ఆల్రెడీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో లేదు కదా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది. అందుకే ప్రశ్నించడానికి కావాలి. ఓకే ప్రశ్నించే సత్వానికి ఉండాలంటారా? ఏదైనా ఒక ఇద్దరి మధ్యలో పోటీ జరుగుతున్నప్పుడు ఓకే ప్రతిపక్షం ఉన్నప్పుడే దాని యొక్క క్రమబద్ధీకరణ పెట్టచ్చు. ఓకే సరే ఓకే అన్న. ఇప్పుడు దేశంలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. దేశంలో ప్రధాని ఎవరైతే మంచిగా ఉంటుంది? మోడీ అయితేనే బాగుంటుంది. ఎందుకని మోడీ అయితే బాగుంటుంది? ఆల్రెడీ రెండు సార్లు చూసినాం కదా, ఇది 3వసారి కదా. ఎందుకంటే అన్ని దేశాలతోనే క్రమబద్ధీకరణంగా, అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ గొడవలు రాకుండా ఓకే దేశాల మధ్య ఒప్పందాన్ని క్రమబద్ధీకరణంగా ఒక వేలో నిలబెట్టడానికి ప్రయత్నిస్తుంటారు. ఓకే దానికోసం ఉంటే బాగుంటుందని నా ఈసారి రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఏమో నా ఒపీనియన్ అయితే అది రాహుల్ గాంధీ అంటే ఒక 50% అయితే ఉందనుకుంటున్నాను. ఓకే ఇప్పుడు ఎవరు వచ్చే ఛాన్స్ ఉంది మళ్ళీ థర్డ్ టైం? మోడీ వచ్చే అవకాశం చాలా 90% దగ్గర ఉంటుంది. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. ఏం పేరు నీ పేరు? ధనుష్. ఏం చదువుకుంటున్నావు? 6th క్లాసా? ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుందిరా? బీజేపీ. ఎవరు? ఎలక్షన్ గురించి చిన్న ఒపీనియన్ పోల్. తెలిసేదే ఉంది బ్రో, ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, దాని గురించి చిన్న ఒపీనియన్ పోల్ అంతే. జస్ట్ ఇప్పుడు మల్కాజ్గిరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్. సో దాంట్లో ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరు గెలిస్తే మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? ఎందుకు రాహుల్ గాంధీ కాలేడా? మనం గ్రేట్ రా. ఎవరు? కాంగ్రెస్. మోడీ కావాలంట. నువ్వు గ్రేట్ రా బాబు. నాకు చెప్తావా ఓట్లు వేయాలని? ఏం మరి మీ మాట రాళ్ళు? నీ పేరు నాన్న? పవన్ సాయి. ఇప్పుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలరా? బీజేపీనే. ఎందుకు బీజేపీ? తెలుసా రామ మందిర్ ముక్త రాముడు? రామ మందిర్ కట్టిన కాబట్టి బీజేపీ కావాలనుకుంటున్నారు. దానికంటే కూడా ముందు నుంచి బీజేపీ. ప్రధాని ఎవరు అడుగు? ప్రధాని ఎవరు? మన దేశ ప్రధాని ఎవరు తెలుసా? బీజేపీ. అదే బీజేపీ ఎవరు? ఆయన పేరు మోడీ కదా. సీఎం ఎవరు తెలుసా నీకు? ఎవరు? కేసీఆర్ కదా. అంతేనా? ఇప్పుడు ఎవరు సీఎం? సీఎం ఎవరా? మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో దానివల్ల ఇప్పుడు ఇక్కడ కాన్స్టిట్యున్సీ మల్కాజ్గిరి కదా, మీరు ఓటు దేనికి వేయాలనుకుంటారు? మేము బీఆర్ఎస్కే వేస్తాము. ఇక్కడ చాలా మందిలో చేంజ్ అనేది వచ్చింది. 100 రోజుల్లో చేసింది ఏం లేదు. ఏదో కొన్ని నామాత్రాలు ఉచిత బస్సు అవే చేసారు, మిగతా అయితే ఏం చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పార్టీ లీడింగ్లో లేదు కదా, ప్రజల్లో లీడింగ్ అనేది ఇప్పుడు ప్రభుత్వంలో లేదు కదా పార్టీ. ప్రభుత్వంలో లేకున్నా మళ్ళీ పుంజుకుంటుందండి. ఓకే ప్రభుత్వంలో లేకున్నా కూడా ఇప్పుడు పుంజుకుంటుంది. ఓకే ఇప్పుడు కేసీఆర్ గారు మొన్నటి వరకు బయటకు వెళ్ళలే, మొన్న పొలం బాట ఇవన్నీ చూస్తున్నారు. జనాల్లో కూడా మార్పు వచ్చింది. పంట పొలాలు ఎట్లా ఎండిపోతున్నాయి అనేది నల్గొండ, ఇప్పుడు జనగం, ఈ డిస్టిక్లన్నీ తిరిగి చూసిండు. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. మనకు కేసీఆర్ గారు పోతారు అనేసరికినే వాటర్ వదిలి పెట్టారు.
తర్వాత నుంచి వాటర్ వదిలిపెట్టలేదు. ఓకే, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుంది పని? ప్రస్తుతానికైతే ఏం చేసింది అయితే ఏం లేదండి. ఓకే, 6 గ్యారెంటీలు అన్నారు కదా. 6 గ్యారెంటీలలో చేసింది అయితే ఒకటే, మహిళలకు ఉచిత బస్సు ఒకటి, ఆ కరెంటు బిల్లు అయితే ఒకటి, 2 అయితే వచ్చినాయి. మిగతా అయితే ఏం రాలేదు ఇంతవరకు. కరెంట్ బిల్ జీరో బిల్ వస్తుందా? జీరో బిల్ కొంతమందికి వస్తుంది. అది ఇప్పుడు 230 యూనిట్స్ అది రావాలి, దాని బదులు 200 వస్తుంది. 200 వాళ్ళు రావడం వల్ల ఏమవుతుందంటే ఫ్రిడ్జ్ ఇవన్నీ కాలిపోయే ప్రమాదం ఉన్నది, బిల్స్ ఎక్కువ వచ్చే ప్రమాదం ఉన్నది. 200 యూనిట్ అంటే సామాన్యుడు 200 యూనిట్ అంటే ప్లాన్ వేసుకోకున్నా కూడా అది మామూలుగా 200 తోటి అయితే 200 ఎక్కువనే అవుతాయి. ఓకే, ఫైనల్ గా మీ ఓటు బీఆర్ఎస్ అంటారు. ఓకే, బీఆర్ఎస్ క్యాండిడేట్ తెలుసా మీకు ఇక్కడ? బీఆర్ఎస్ క్యాండిడేట్ ప్రస్తుతానికి ఇంకా క్లియర్ గా బయటికి రాలేదు కదా. ఓకే, లక్ష్మారెడ్డి గారు అనేది కన్ఫర్మ్ అయిందో అనేది మనకు కన్ఫర్మ్ అయింది. మేడం నమస్కారం. మేడం మీ పేరు మేడం? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్ని ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి, ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటారు మేడం మీరు? మోదీ గారు అనుకుంటారు. ఇక్కడ పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంట్, ఇక్కడ ఏ పార్టీ అయితే బాగుంటుంది? వాటి గురించి నాకు అంత పెద్ద అంటే ఏ పార్టీ ఇక్కడ లోకల్ అయితే? బీజేపీనే. ఎందుకు బీజేపీ కోరుకుంటా? ఆల్రెడీ 2 సార్లు వచ్చింది కదా, ఎందుకు? కాబట్టి 2 సార్లు వచ్చింది. కాంగ్రెస్ వస్తే మేము చాలా డెవలప్ చేస్తాం, మేము చేంజ్ చేస్తాం అంటుంది కదా. చూద్దాం ఈ 5 ఏళ్లలో ఏం చేస్తారో తెలుస్తుంది కదా. సెంట్రల్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదంటారా? అంటే ఇక అది మన ఒక్కళ్ళ అభిప్రాయం కాదు కదా, ఇంకా చాలా మంది ఉన్నారు. మీరైతే ఎవరు కావాలనుకుంటారు? మోదీ గారే అనుకుంటున్నా, బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దేశంలో, ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా. సో ఇప్పుడు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ వస్తుంది. మల్కాజ్గిరిలో 3 పార్టీలు బలంగా పోటీ చేస్తున్నాయి, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ. సో మీ ఓటు దేనికి వేయాలనుకుంటారు? బీఆర్ఎస్కి. ఎందుకని? రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమైతుందన్న ఏమైతే లేదు. ఇప్పుడు ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఆల్రెడీ లేదు. సో బీఆర్ఎస్కి ఓటు ఎందుకు వేయాలనుకుంటారు మీరు? బీఆర్ఎస్ అంటే ఇప్పుడు వచ్చిందనుకో మంచిగా ఫామ్ ఉంటుంది. ఈ కాంగ్రెస్ వల్ల ఏమైతే లేదు కానీ. ఓకే, ఈ మొత్తం కాలేజీలకు అందరికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఎంపీకి చేసే క్యాండిడేట్స్ మీకు ఐడియా ఉందా? బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ గారు, సో సునీత ఐడియా ఉందా? కొంచెం. ఓకే, మీ ఓటు దేనికి వేయాలనుకుంటారు? బీఆర్ఎస్. పార్లమెంట్ ఎలక్షన్స్ ఇక్కడ కూడా వచ్చినాయి మల్కాజ్గిరి. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మేడం? ఇక్కడ గెలిచే అవకాశం అంటే అంత క్లారిటీగా తెలియదు. ఓకే, మీరు బేసిక్గా ఈటెల రాజేందర్ గారు వస్తే ఏమన్నా చేంజెస్ ఉంటాయేమో అనుకుంటాను. అంటే బేసిక్గా తను మంచి వ్యక్తి అంటారు కాబట్టి చేస్తారేమో. ఓకే మేడం, దేశవ్యాప్తంగా ప్రధాని ఎవరైతే బాగుంటుంది? ఎవరైతారు అనేది మనకి పాపం ఏమంటారు, రాహుల్ గాంధీ అయితే కష్టపడుతున్నారు, ఏమైతే చూద్దాం. అంటే అవుతాడు అంటారా రాహుల్ గాంధీ? ఏమైనా అవకాశం ఉందట? ఛాన్స్ ఇస్తే బెటర్ ఏమో. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కు 40 సీట్లు దాటే పరిస్థితి లేదని సర్వేలు చెప్తున్నాయి. అవుతాడు అంటారా రాహుల్ గాంధీకి? అవకాశం ఉందంటారా? ఏమన్నా అవకాశం ఉంది అని ఖచ్చితంగా చెప్పలేము. ఒకవేళ ఇప్పుడు మనకి ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది ఏమో చెప్పలేము. బై వాళ్ళ ఏమంటారు, వాళ్ళ అదృష్టం ఎట్లుందో మనకు తెలియదు కదా. లక్కి వస్తే మాత్రం ఒక ఛాన్స్ ఇస్తే ఎట్లా చేస్తారో చూడాలి. మల్కాజ్గిరి మాత్రం ఎవరు గెలవాలంటారు మీరు? ఓకే, ఇప్పుడు 6 స్కీమ్లు అనేవి ఉచిత గ్యారెంటీలు అని పెట్టారు కదా కాంగ్రెస్, అవి ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇక్కడ? మనకు తెలియదండి, మనం అందులో ఎందులో లేము. ఓకే, కాంగ్రెస్ కి అయితే ఓటేసాము, మాకైతే అసలు ఏది కూడా లేదు. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో అంతే. మరి అప్పుడు కాంగ్రెస్ అంటారు, ఇప్పుడు ఈటెల రాజేందర్ బీజేపీ కదా. ఈటెల రాజేందర్ గారు ఏంటంటే బేసిక్ గా మంచి వ్యక్తి అన్నట్టు మాకు ఒక అభిప్రాయం. ఎందుకంటే మాకు పర్సనల్ గా కొంచెం తెలుసు, అందుకని మేము తనైతే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీ పేరు మేడం? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి, ఇక్కడ కూడా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా మేడం. ఇక్కడ ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? బీజేపీ. అభ్యర్థి తెలుసా? అంటే అభ్యర్థి గెలవకుండా మీరు బీజేపీ గెలవాలనుకుంటున్నారు. ఎందుకు బీజేపీ గెలవాలనుకుంటున్నారు మేడం? బీజేపీ గెలిస్తేనే కొన్ని మార్పులు వస్తాయి. ఓకే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదంటారా? ఈటెల రాజేందర్ గారు, సునీత రెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఉన్నారు. ఇక్కడ ఎవరు బెస్ట్ అనుకుంటారు మీరు? ఈటెల రాజేందర్ గారు అయితే బెస్ట్ అంటారు.